రైట్ గా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సవాల పర్వం కంటిన్యూ అవుతుంది. మనతో పాటు ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు. నమస్కారం సార్. హలో శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే మేడం చెప్పండి. అయితే సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతుంది. ఉదయం 11 గంటలకు ఆధారాలతో సహా వస్తానని చెప్పేసి ప్రెస్ క్లబ్ కి ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. ఆ విధంగా వెళ్తున్నారా? అసలు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏ చర్చకు సిద్ధమవుతున్నారు? అప్డేట్స్ ఏం చెప్తారు? ఇప్పుడు గురుకుల పాఠశాలల లోపల తెలంగాణకు సంబంధించిన యువ పారిశ్రామికవేత్తలు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న టెండర్లు మించి స్థానిక వాళ్ళకే టెండర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటే చాలా మంది ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. హలో ఎస్ అయితే ఇప్పుడు మీరు కూడా కలిసి వెళ్తున్నారు కదా, ఉదయం 11 గంటలకి అని చెప్పేసి అక్కడికి వెళ్తామని చెప్పారు. సో వెళ్తున్నారు కదా, ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు? అసలు ఏం చర్చకు సిద్ధమవుతున్నారు? అక్కడ వారు వస్తారనుకుంటున్నారా? అదే మేడం, మేము రావాలి. ఇప్పుడు రమ్మనే సవాల్ చేసినాం, వాళ్ళు చర్చ సిద్ధం అన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవాళ మా నాయకులు సిద్ధంగా చెప్పడం, అన్ని ఆధారాలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం సెంట్రలైజ్ టెండర్ల పేరు మీద ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్ర ఆదాయాన్ని, తెలంగాణ ఒక ఆదాయాన్ని మొత్తం కూడా ఇవాళ గుజరాత్ కంపెనీలకు, మా బాంబాయి కంపెనీలకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కమిషన్లకు కక్కుర్తోడి తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ చేసే వాళ్ళ అందరి నోట్ల వేళ మన్ను కొట్టాలని మట్టి కొట్టే ఆలోచనతో వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా 10 రూపాయల దాని ఖర్చుకు వీళ్ళ 30 రూపాయలు ఎస్టిమేషన్ వేసి ఎక్కువ వీళ్ళ ప్రజాధనాన్ని వీళ్ళ దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ గత నెల రోజులుగా తెలంగాణలో చాలా చిన్న పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్, అదేవిధంగా విద్యార్థులు అందరూ సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా మేము డిబేట్ పోతున్నాం. అయితే గురుకులాల్లో ఒకవేళ గనక అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని మంత్రి అడ్లూరి చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? అదే మరి ఇప్పుడు వాళ్ళు మంత్రి అసలు శాఖలు నిర్వహించే మంత్రి ఓ రకమైన స్టేట్మెంట్ ఇస్తాడు. 650 కోట్ల రూపాయలు చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అంటారు. ముఖ్యమంత్రి వచ్చి 1100 కోట్ల రూపాయలు చెప్పి మాట్లాడతారు. అంటే వాళ్ళ మాటలకు హద్దు లేకుండా పోతుంది. ఎస్టిమేషన్ రోజులకు మాటలనే పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇలా ఖచ్చితంగా ఇలా దోపిడీ జరుగుతుంది అనే విషయం మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దానికి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నాం. కాబట్టి దానికోసమే ఈ రాష్ట్ర ఆదాయాన్ని కాపాడటానికి ఎవరు అవినీతి పరులు ఈ రాష్ట్రం ఖజానా మీద దోచుకున్నా కూడా మేము ఊరుకునే ప్రసక్తులు ఖచ్చితంగా నిలదీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది. అయితే ఓవైపు మీరేమో ఉదయం 11 గంటలకు ఆధారాలతో సహా వస్తామని చెప్పేసి చెప్తున్నారు, వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఓవైపు ఉదయం 11 గంటలకు కూడా బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్తా అని చెప్పేసి కూడా జూపల్లి చెప్తున్నారు. మరి కేటీఆర్ చెప్పేవి ఒకవేళ నిజమైతే నేను కూడా రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కూడా చెప్తున్నారు. రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం కదా, దమ్ముంటే వాళ్ళు చర్చకు రావాలి. అప్పులపై చర్చిస్తామని చెప్తున్నారు వారు కూడా. వాళ్ళు తెలంగాణ భవన్ కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మేము విసిన సవాల్కే వాళ్ళు చిత్తశుద్ధం లేరు. మా మంత్రి కొప్పులీశ్వర్ గారు, అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సవాలు చేస్తే లేలే మా కేటీఆర్ గారు రావాలి, హరీష్ రావు గారు రావాలి, మీరు కాదని చెప్పి ఇలా దాటవేద ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ చర్చ పెట్టినా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నారంటారు? వెళ్తున్నాం మేడం. ఓకే, ఎవరెవరు వెళ్తున్నారు సార్? అందరు ఇప్పుడు మా పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అక్కడ ఎంతసేపు వెయిట్ చేసే అవకాశం ఉందంటారు వాళ్ళ కోసం? ఫోన్ లో వెయిట్ చేస్తాం, అక్కడ చర్చ సిద్ధంగా ఉన్నాం, అక్కడ సిద్ధంగానే ఉన్నాం. ఓకే, కేవలం చర్చకు మాత్రం సిద్ధమంటారా, లేదంటే ఇంకా అంటే మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అలాగే మేడం చర్చ అంటేనే మాట్లాడాం కదా, అన్ని ఆధారాలతో సహా చెప్పడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉన్నది. అన్ని రకాల ఈ ప్రభుత్వం జరిగిన అవినీతి విషయం లోపల బంకర్పేట్ల కుంభకోణం కానీ ప్రతి దానిలో కూడా ఈ రాష్ట్ర అన్ని విషయాల్లో, కేవలం గురుకులలో అవినీతి మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ప్రతి దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ఎక్కడ పోయినా దొంగ లెక్క చూస్తారు ప్రజలను, మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు ఏ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అటువంటి వ్యక్తి 70 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు? అయితే హరీష్ రావు, కేటీఆర్ మాత్రం వస్తే నేను పొన్న మజారుద్దీన్ కలిసి వస్తామని అడ్లూరు చెప్తున్నారు. మరి ఇప్పుడు వస్తారనుకోవాలంటారా? వస్తారా అసలు? చూస్తాం మేడం, తెలుసు కదా, ఒక గంట తెలుస్తాయి కదా. ఓకే, మేము ఎవరికైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సమాధానం చెప్పలేక వీళ్ళు వాళ్ళ 4 రోజులు అయితే కేసీఆర్ రావాలి, దీని మీద కేసీఆర్ రావాలని చెప్పి మాట్లాడతారు. అసలు వాళ్ళ మాటలకు అర్థమే లేదు, పొంతం లేకుండానే మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు కనుక తప్పు చేయకుండా ఉండే అంటే మీరు ఎక్కడికైనా చర్చ సిద్ధం చెప్పి వాళ్ళు మాట్లాడేటోళ్ళు.
అయితే ప్రధానంగా శ్రీనివాస్ గారు ఏం చెప్పబోతున్నారు ఈ చర్చకు సంబంధించి? ఈ రాష్ట్రంలో మ్మ్. గురుకుల పాఠశాల లోపల టెండర్ల విషయంలో కూడా చాలా అవినీతి జరిగింది. మ్మ్. గురుకుల పాఠశాలలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, కొప్పులేశ్వర గారు మంత్రి ఉన్నప్పుడు సజావుగా మంచిగా నిర్వహణ అనేది చాలా సక్రమంగా జరిగింది. రెగ్యులర్ రివ్యూ మీటింగ్ పెట్టుకునేది, ప్రాధాన్యం ఇచ్చేది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం కంపల్సరీ ఎవరికి విద్యార్థులకు కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా, కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది కాకుండా సకాలంలో బిల్లు చెల్లించి నాణ్యమైన భోజనం, నాణ్యమైన వస్తువులు విద్యార్థులకు సప్లై చేసిన చరిత్ర ఆ ప్రభుత్వం ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సెంట్రలైజ్డ్ పేరు మీద స్థానికంగా ఉన్న వందలాది మంది కాంట్రాక్టర్లందరినీ ఇవాళ రోడ్డు మీద చేసే ప్రయత్నాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవాళ స్థానికంగా ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టులు అందరూ కూడా ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు. మొన్న ఇందిరా పార్క్ లో కేటీఆర్ గారు వచ్చి స్థానిక కాంట్రాక్టులను నష్టం జరుగుతుంది అని చెప్పగానే వెంటనే జిల్లా స్థాయిలో మటన్ కానీ, చికెన్ కానీ, కూరగాయలు కానీ జిల్లా స్థాయిలో ఒక టెండర్ వాళ్ళకి ఇచ్చారు. లేకపోతే అవి కూడా స్టేట్ వైడ్ సెంట్రలైజ్డ్ టెండర్ గతంలో పెడితే మా డిమాండ్ తోనే ప్రభుత్వం దిగి వచ్చి వాటిని స్థానికంగా ఉన్న కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వాటిని కూడా స్థానికంగా ఉన్న కాంట్రాక్టులు ఇవ్వాలనే డిమాండ్ తోని ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గెలు శ్రీనివాస్ గారు. ఇక తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం అయితే పొలిటికల్ హీట్ నైతే పెంచింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక అలాగే ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్ కు కూడా వెళ్తానని చెప్పేసి